దానికంటే ముందుగా ఈనాడులోకి వెళ్దాం. ఇవాళ ఈనాడు అంతా నిన్న శ్వేతపత్రం మీద రాసుకొచ్చింది, ఆల్ పేపర్స్ అదే రాసుకొచ్చింది. దాని మీద చర్చ పెడదాం. ఇక అన్న ముందుగా ఏంది అంటే దాన్ని శ్వేతపత్రం అనడం కంటే ముందు పచ్చపత్రం అనడం కరెక్ట్. ఎందుకు అని అంటే మనకు ఉద్యమ సమయంలో ఏ విధంగా ఈనాడు, జ్యోతి, మిగతా ఆంధ్ర పత్రికలు కానీ ఆంధ్ర జర్నలిస్టులు కానీ ఏ విధంగా వాళ్ళు మూకుమ్మడిగా తెలంగాణ మీద దాడి చేసారో, ఈ రోజు ఆ శ్వేతపత్రాన్ని తయారు చేసింది వాళ్ళకి సంబంధించిన రాజగురువు. ఆ రాజగురువు ఆధ్వర్యంలో ఉన్నటువంటి అధికారులు. ఆ అధికారులు తయారు చేసి ఇక్కడ ప్రజెంట్ చేసిన తర్వాత అసలు ఇక తెలంగాణ ఇవ్వడమే పెద్ద తప్పు, అదొక విఫల ప్రయోగం అని చూపించడానికి ప్రయత్నం చేస్తాం. విపరీతమైనటువంటి ప్రోపగండా క్రియేట్ చేస్తారు. ఈ రోజు తెలంగాణ ఇచ్చింది మంచిదే, తెలంగాణలో కొంచెమన్నా మంచి జరిగిందని చెప్పే ఏ ఒక్క పత్రిక లేదు. ఇప్పుడు ఒకసారిగా కేసీఆర్ మరొకసారి గెలుస్తారేమో అనుకుని పత్రికలన్నీ భజన కొట్టినాయి ముందరి వరకు. ఒక్కసారి కేసీఆర్ ఓడిపోగానే వేరే స్టాండ్ తీసుకున్నాయి. వెంటనే పెద్ద పెద్ద ఛానల్స్, పెద్ద పెద్ద పత్రికలు. ఇప్పుడు మన లాంటి యూట్యూబ్ వాళ్ళు చేసిన లాంటినేమో భయపడి చేసినలేమో, స్టాండ్ మార్చినలేమో అనుకోవచ్చు. మీ యూట్యూబర్స్ లో కూడా జరిగినటువంటి విషయం ఏంటి అంటే, మీరు చూస్తున్న జర్నలిస్ట్ సాయి అని ఉంటాడు. అవును, తను అక్కడ ఏం చేస్తాడు, స్ట్రాటజికల్ గా అక్కడ బీజేపీకి సపోర్ట్ చేస్తాడు, వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తాడు, కానీ టీడీపీని వ్యతిరేకిస్తాడు. అక్కడికి వచ్చేవాడు. తెలంగాణకు వచ్చేసరికి తను ఇక్కడ కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తాడు. అవును, అంటే తెలంగాణ విషయానికి వచ్చేవరకు ఆంధ్ర జర్నలిస్టులు అంతా ఏకమవుతున్నారు, కానీ ఇక్కడ మన దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం ఎవరో కొద్ది గొప్ప నీలాంటి వాళ్ళు, జర్నలిస్ట్ శంకరన్న లాంటి వాళ్ళు మిగిలిరు తప్ప, మేడం మిమ్మల్ని వీళ్ళకు వాడుకోవడం రాలేదా, లేకపోతే మిమ్మల్ని గుర్తించలేదా, లేకపోతే వీళ్ళు ఒక బల్బు మస్తి, ఒక మన ఏమంటారు ఆధిపత్యం, ఒక దాని మీద ఉన్నారు. అంటే ఇప్పుడు మన అహంకారం, మీలాంటి వాళ్ళు కావచ్చు, మా లాంటి వాళ్ళు కావచ్చు, వెనక తోకలు లేవు మనకు తొందరగా అక్కడికి ఎంట్రీ పోవడానికి. తోకలు ఉంటేనేమో ఎంట్రీ పాస్ అవ్వ, 4 సార్లు తిట్టినా కూడా మన తోకున్నోడే కాబట్టి లోపల రమ్మని రాను. మా బిడ్డల్ని ఎందుకు అంత చీప్ గా చూస్తానని మనం అంటాం కదా. అమ్మ వీళ్ళు మన మీదకి అంటారా అనేది ఒకటి ఉంటది. ఇది పక్కన పెట్టి ఇప్పుడు రాజగురు చంద్రబాబు నాయుడు రాసి పంపించింది. ఇదంతా రాజగురువుకు సంబంధించినటువంటి మేళం ఉంటది కదా అధికారులు. ఇప్పుడు నిన్నమట దాకా వీళ్ళు కూడా ఏంది అంటే అధికారులంతా బీహార్ వాళ్ళు ఉన్నారని ఒక ప్రోపగండా క్రియేట్ చేశారు. ఏదో దొంగలు దాన్ని బెడిసి కొట్టడంలో ఖచ్చితంగా టిఆర్ఎస్ అని విఫలమైనటువంటి బీఆర్ఎస్ విఫలమై. ఇప్పుడు ఈ రోజు బీహార్ రోడ్ మనకు శత్రువు ఏం కాదు, అసలే కాదు. కానీ ఇక్కడ ఆంధ్రోడు, ఇటుపక్క కర్ణాటక వాడు, ఇద్దరు కలిసి దంచేస్తారు మనని. ఖచ్చితంగా ఇక మొత్తం లూటే చేస్తారు. వీళ్ళు ఇంత అనుకుంటూ రాసుకుంటూ వచ్చింది కదా. ఇప్పుడు నిన్న హరీష్ రావు గారు ఎవరు పంపిలో తెలుసు ఈ శ్వేతపత్రం అనే పచ్చపత్రము, కాకపోతే ఆయన పేరు చెప్పలేదు, చంద్రబాబు నాయుడు పేరు చెప్పలేదు. అదే విధంగా ఒక మాజీ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అని ఒక మాట. ఏంటంటే అసెంబ్లీలో ఆన్ రికార్డ్ అది పద్ధతి కాదు, ఖచ్చితంగా వాటి నామ్స్ పాటించాలి కాబట్టి దాని ప్రకారం తన పేరు చెప్పాలి. ఓకే, దానికంటే ముందుగా ఇది ఒక వార్త చదువుతాం మనం. రాబడిలో 34% అప్పులకే 6.71 లక్షల కోట్లకు చేరిన రుణాలతో రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం. ఆదాయం లేని సంస్థలకు అధిక వడ్డీలతో 1.18 లక్షల కోట్లు తెచ్చారు. రుణాలకు వడ్డీలు అసలు కలిపి చెల్లించింది 2.35 లక్షల కోట్లు. అయినా చెప్పుకోదగ్గ మౌలిక సదుపాయాల కల్పన జరగలేదు. శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో ప్రభుత్వం వెల్లడి. 328 రోజులు ఓడీలే. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 365 గాను 328 రోజుల పాటు రిజర్వ్ బ్యాంకు నుంచి వేస్ అండ్ మీన్స్ ఓడి కింద అధిక వడ్డీలకు రాష్ట్ర ప్రభుత్వం రుణం తీసుకుంది. రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది 2014-15 ఇలా ఒక్క రోజు కూడా తీసుకోకపోవడం గమనార్హం. ఆ తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్రమంగా దిగజారంతో వేస్ అండ్ మీన్స్ ఓడికి వెళ్లే రోజుల సంఖ్య క్రమంగా పెరుగుతూ గత ఏడాది రికార్డు స్థాయిలో 328కి చేరింది. ఈ ఏడాది నవంబర్ నెలాఖరు నాటికే 214 రోజులు ఇలా ఓడి తీసుకుంది శ్వేతపత్రంలో ప్రభుత్వం చెప్పింది. ఇక రాష్ట్రాన్ని దివాలా తీయించారు. అప్పు కావాలని రోజు ఆర్బీఐ దగ్గర నిలబడవలసిన పరిస్థితి. కాళేశ్వరానికి 1,00,000 కోట్లు ఖర్చు చేసి 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వలేదు. వాస్తవాలను ప్రజల ముందుంచాం. శ్వేతపత్రంపై చర్చలో సీఎం రేవంత్ రెడ్డి. ఇది ఒక్కసారి చూడండి అన్న, 34% అప్పులకే అంటాను. రాబడిలో 34% అప్పులకే అంటే 34% పోతే ఇంకెంత? అయితే వాస్తవంగా మీరు నిన్న విడుదల చేసినటువంటి ఆ పచ్చపత్రం ఏదైతే ఉందో దాన్ని మీరు
క్లియర్ గా చూస్తే గనక ఉమ్, బాగా ఒక ప్రొపగండా ఉంది అందులో. ఉమ్, ఎక్కడైతే అంకెలు చెప్పాల్సినటువంటి సందర్భంలో పర్సెంటేజ్లు చెప్పారు. చెప్పిండు. పర్సెంటేజ్లు చెప్పాల్సినటువంటి సందర్భంలో అంకెలు చెప్పారు. ఉమ్. ఇంకొకటి ఏంటి అంటే ఏ అంటే దీంట్లో రాష్ట్రం ఉన్న మతలబ్ ఏంటిది? అంకెలకు బదులు అంటే పర్సెంటేజ్ బదులు అంకెలు చెప్పడం. తెలంగాణ దివాలా తీసిందిరా బాబు. తెలంగాణ అనేది ఒక విఫల ప్రయోగం. ఉమ్, ఈ రాష్ట్రాన్ని మీరు అనవసరంగా ఇచ్చారు. ఉమ్, దీని ద్వారా ఏంటి అంటే ఈ రాష్ట్రానికి పెట్టుబడులకు రాకండి. ఉమ్, మీరు ఇక్కడికి ఇది పనికిమాలది. ఉమ్, రేపు నిమ్మలంగా ఆంధ్రలో కలిపితే అయిపోతది ఉమ్. అనే ఒక ప్రొపగండా స్టార్ట్ అయింది. ఈ కుట్రమాల జరుగుతున్నది. ఆల్రెడీ మీకు ఫార్మాసిటీకి సంబంధించిన 3 ఫార్మా కంపెనీలు వెళ్ళిపోతున్నాయి కదా. ఎంఓఈ అయిన కంపెనీలు ఎట్లా వెళ్ళిపోయింది. అవును, తీసుకపోతే డీకో శివకుమార్ తీసుకుపోతారు, లేకపోతే వీళ్ళ గురువు గారు తీసుకొని పోతారు అవును, ఆంధ్రాకు. అవును. అట్లా క్రమక్రమంగా కంపెనీలు వెళ్ళిపోతాయి. ఉపాధి కుంటుపడుతుంది, ఉమ్, ఆర్థిక అభివృద్ధి కుంటుపడుతుంది. రేపు వీళ్ళు ఏదైనా చేయలేకపోయినప్పుడు అవునా మేము ఆల్రెడీ ముందే చెప్పినాం అంటారు. ఉమ్, ఇంకొకటి ఏంటంటే ఆ పచ్చపత్రంలో ఉమ్, వీళ్ళు తీసుకున్నటువంటి ప్రతి లెక్క ఉమ్, 8 నెలల కింద ఏదైతే బడ్జెట్ స్టేషన్ లో ఉమ్, ఇదే అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టిన దాని ఆధారంగానే తీసుకున్నారు వీళ్ళు. ఉమ్, వీళ్ళు కొత్తగా దాంట్లో కొండను ఎలకలు పట్టింది ఏమి లేదు, ఏది లేదు దాంట్లో. ఉమ్, కాకపోతే ఏంది అని అంటే ఏదైతే ఇట్లా ఏదైతే హెడ్డింగ్ పెట్టరాదో దాన్ని పెట్టి చూపించడం. ఆ, ఇంకొకటి ఏ రాష్ట్రం అప్పు తీసుకున్నా ఉమ్, ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఉంటది, ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఉంటది. ఉమ్, దాని ప్రకారమే తీసుకున్నారు తప్ప వీళ్ళు ఏదో కొత్తగా పోయి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఎక్కడ తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. ఉమ్, మీరు ఒకసారి రీపేమెంట్ కెపాసిటీ కూడా చూస్తే ఉమ్. అద్భుతంగా ఉన్నది. రీపేమెంట్ కెపాసిటీ ఉమ్. 5,000 కోట్లు కాళేశ్వరానికి ఆల్రెడీ పేమెంట్ చేశారు అవును, వీళ్ళు. అవును. వాళ్ళు చూపించినటువంటి ఇప్పుడు ఇక్కడ ఒక మాట 34 రాబడిలో 34% అప్పులకే పోతున్నాయి అంటే మిగతాది ఉన్నది కదా, ఉన్నది కదా, ఉన్నది కదా, అదే నాశనం కాలే కదా. కాలే. ఇంకొక మాట ఇక్కడ ఏమన్నారంటే 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వలేదు, 1,00,000 కోట్లు అన్నారు. నిన్న అసెంబ్లీలో 74,00,000 కోట్లే అని చెప్పింది కాళేశ్వరానికి. ఇది యాక్చువల్లీ కాంగ్రెస్ రావడం ఇద్దరికి లాభం. ఉమ్. ఈ పత్రిక ఆయన రామోజీరావుకు, చంద్రబాబు నాయుడుకు. కాబట్టి ఇక వాళ్ళు ఏది రాస్తే అదే అనుకోవాలి. ఎక్కువ సర్క్యులేషన్ ఉంది కదా. అవును. ఇక్కడ ఉన్న తెలంగాణ వాళ్ళు పిచ్చోళ్ళు. ఉమ్, వీళ్ళకు ఆ పచ్చపత్రం చదవరాదు, ఉమ్, దాన్ని అనాలసిస్ చేసుకోరాదు, ఉమ్. వీళ్ళకి ఎకనామిక్స్ తెలియదు, ఆ, ఆల్రెడీ వీళ్ళకి చదువు రాదు, ఆ. ఇంకోటి తెలివి లేదు అని ఎన్కేసినటువంటి ఆ. వీళ్ళే కదా. ఆ, కాబట్టి వాళ్ళు దాంట్లో మీరు దాన్ని చూసే మీరు క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు ఏం అవును, జరిగింది. అవును. అసలు మౌలిక సదుపాయాలే జరగలేదంట. అయ్యా అదే ఈ తెలంగాణ అంటే ఏమి లేదురా భయ్యా. ఏం లేదు. ఇప్పుడు ఒకప్పుడు కేసీఆర్ పరిపాలించినప్పుడు తెలంగాణకు సంబంధించి పరిపాలన కావచ్చు, తెలంగాణ అభివృద్ధి కావచ్చు, అప్పులు సహజంగానే ఎవరైనా తీసుకొస్తారు. అప్పులు తీసుకొచ్చి అప్పుల ద్వారా బడ్జెట్ లెక్కలు వేసుకొని ఏ విభాగానికి ఎంత ఖర్చు చేయాలో వాళ్ళకి ఒక లెక్క ఉంటుంది. అవును. అది తర్వాత విషయం. అప్పుడు ఇదే ఆంధ్రబాబు చంద్రబాబు అవును. 1 ఎకరం హైదరాబాద్ లో అమ్మితే తెలంగాణలో అమ్మితే 10-15 ఎకరాలు కొనొచ్చు ఆంధ్రాల అని ఆయనే అన్నాడు ఆన్ రికార్డ్, అవును. మళ్ళీ పబ్లిక్ మీటింగ్ లో. అవును. ఇప్పుడు ఇది మొత్తం వృధా. ఇక అసలు తెలంగాణ వృధా, తెలంగాణ రాష్ట్రమే వృధా, తెలంగాణ ప్రజల చేతిలో బొచ్చెలే ఉన్నాయి అనే కాడికి తీసుకొచ్చేసి ఇది అస్తిత్వానికి దెబ్బతీసేటటువంటి మాటలు. దీన్ని నిజంగా తెలంగాణ వాదులు ఎవరైనా ఉంటే ఖండించాల్సినటువంటి అంశం. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే మీకు టిఆర్ఎస్ పార్టీ అనేది బిఆర్ఎస్ గా మారిందో దాంట్లో తెలంగాణత్వం చచ్చిపోయింది. అది వీళ్ళు నేల విడిచి సాము చేసినారు. అవును. వీళ్ళు ఒక అహంకారంతో ఓడిపోయినారు. అవును. ప్రజలు కావాలని ఏం ఓడగొట్టాలి. అందుకే ఆయన ప్రశాంత్ కిషోర్ ఒక మాట అన్నాడు, కాంగ్రెస్ మీద ప్రేమతోటి తెలంగాణ ప్రజలు ఓట్లేయలేదు, 100%. కేవలం కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ కోట్లేసిండ్లు. కేసీఆర్ మీద కోపం, అభ్యర్థుల మీద కోపం. వీళ్ళు ఎవరికి అపాయింట్మెంట్ ఇయ్యంది, వీళ్ళు ఉన్నది దేనికి? తండ్రి ఇయ్యడు, కొడుకు ఇయ్యదు, బిడ్డ ఇయ్యదు. ఎవరికి వీళ్ళు ఇది ఏమన్నా రాజులా వీళ్ళు? అందుకే తీసినేలకు కొట్టారు. ఇప్పుడు అందరూ ప్రతిపక్ష నాయకులు లేకపోతే రాజకీయ కాకపోతే వాళ్ళ స్వార్థం కోసం ఏం జరుగుతుందంటే తెలంగాణకు టిఆర్ఎస్ పార్టీని అన్యాయం చేసినట్టు అవుతుంది. అవును. సగాన కాడ వదిలిపెట్టిపోతున్నట్టు అవుతుంది. అవును. మీ స్వార్థం కోసం, మీ బింకం కోసం, మీ అహంకారం కోసం మీరు మధ్యలో కాడు వదిలిపెట్టిపోతే ఇవాళ ఆంధ్ర వాళ్ళు, పక్క రాష్ట్రం వాళ్ళు, పయ్యోడు ఢిల్లీ ఓడు కుట్రలు చేసి రేపు కలిపితే ఓడు బాధ్యుడు. అవునా? ఇప్పుడు నడిపించవలసిన నాయకుడు తలబిరుసుతోటి ప్రజలకు దూరం కంఠంలో ప్రాణం ఉండగా తెలంగాణకు అన్యాయం జరగనివ్వను అని మాట్లాడినటువంటి కేసీఆర్, నువ్వు చుట్టుముట్టు ఎవరిని పెట్టుకున్నావు, సుట్ కేసులు తెచ్చుకుంటావు మాత్రం దగ్గర రానిచ్చినావు. అంతే. నీ పక్కలున్న హ్యాపీరా ఎవరు వార్డు నెంబర్ గెలవడి తీసుకుపోయి రాజ్యసభకు కూర్చోబెడతావా? నిన్న ఎలక్షన్లు ఎక్కడ పోయినా ఆయన కేసీఆర్ ని కలుస్తానికి ఈయన ఇవ్వాలి అపాయింట్మెంట్. ఇంట్లో మనిషి లేకుండా రాజకీయాలు చేయాలి ఎవరు. ఆయన చుట్టూ ఉన్న కోటరి కూడా గదే కథ కదా. అసలు ఎవరు ఆయన? ఇప్పుడు ఇది 328 రోజులు ఓడిలే, దీని సంగతి ఏంది? 328 రోజులు ఓడీలు అని అంటే
నీకు వెస్ అండ్ మీన్స్ ఓడి కింద అధిక వడ్డీలకు ప్రభుత్వం తీసుకుంటుంది అని అంటే ఉమ్. నీకు వడ్డీ కూడా నిర్ణయించాల్సింది మనం తీసుకుంటోళ్ళం కాదు. ఉమ్, ఉమ్. నువ్వు హెచ్డిఎఫ్సిలో లేకపోతే ఎస్బీఐలో నువ్వు లోన్ తీసుకుంటే వాడు బ్యాంక్ వాడు బ్యాంక్ నిర్ణయిస్తాడు. ఒక్కొక్క లోన్ కు ఒక్కొక్క తీరు ఉంటది. అవును. అది కూడా నీకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాతనే అప్రూవల్ ఇచ్చిన తర్వాతనే వీళ్ళు లోన్ తీసుకుంటారు తప్ప అంత అడ్డగోలుగా తీసుకోరు. ఉమ్. ఇంకొకటి ఏంటి అంటే ఫిజికల్ ప్లానింగ్ అనేది ఫిజికల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో తెలంగాణలో ఉమ్. ఖచ్చితంగా తప్పు జరిగింది. ఉమ్. అట్లానే 100% తప్పు జరగలే. ఉమ్. ఒక 60% మంచిగానే చేశారు. ఉమ్. మిగతాది మిస్ మేనేజ్మెంట్ చేశారు. ఫిజికల్ మేనేజ్మెంట్ అనేది రాలేదు వాళ్ళకి. ఉమ్. రాలేదు కాదు, కొంచెం ఓవర్ గా థింక్ చేయడం. ఉమ్. దీని వల్ల ఫెయిల్యూర్స్ అయ్యి ఈ ఫెయిల్యూర్స్ వాళ్ళకి కలిసి వచ్చినాయి. వాళ్ళకి కలిసి వచ్చినాయి.